విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ నుండి ట్రైలర్ అయితే రాబోతుంది. అయితే ఈ ట్రైలర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే బయటకొచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సత్యదేవ్ గారు అయితే ఉంటారు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అయితే ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో చాలా తక్కువ సేపు అయితే ఉంటుంది. విజయ్ దేవరకొండ పోలీస్‌గా అయితే ఉంటాడు. పోలీస్‌గా ఉన్న పర్సన్ ఒక ఖైదీలా మారడానికి కారణం తన అన్నయ్యే. తన అన్నయ్య అన్నమాట దేశం కారణంగా అతనైతే మరణిస్తాడు. దేశం వల్ల ఎందుకు మరణించాడు అని ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలైతే బయటకొస్తాయి. దానివల్ల విజయ్ దేవరకొండ పోలీస్‌గా ఉంటే ఏం చేయలేను అననమాట అతనైతే స్పైగా అయితే మారతాడు. స్పైగుండి శ్రీలంకలో ఉన్న పోలీసుల దగ్గర నుండి కొన్ని రహస్యాలు అయితే తెలుసుకుంటాడు. తన జాతిని రక్షించుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు విజయ్ దేవరకొండ. ఆ రకంగానే దీంట్లో భాగ్యశ్రీ బ్రోస్‌గా అయితే ఉంటారు. భాగ్యశ్రీ బ్రోస్‌కి విజయ్ దేవరకొండకి రొమాంటిక్ సీన్లు అయితే చాలా పెట్టారు ఈ మూవీలో. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ దీంట్లో ఎనిమీగా అయితే కనబడతాడు. కానీ దేశం అంటే చాలా పిచ్చి. అతని దేశం కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు. దేశం కోసం చంపుతాడు. దేశం కోసం మరణిస్తాడు కూడా. ఆ రకంగా విజయ్ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో కనబడబోతుంది. అదే కాకుండా ఈ మూవీలో హైలైట్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ అనమాట ఈ మూవీకి బాగా ఆకట్టుకునేలా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన సింగిల్ చాలా మందిని అయితే ఆకట్టుకుంది. అదే రకంగా చాలా రొమాంటిక్ గా భాగ్యశ్రీ బ్రోస్ గారిని అయితే చూపించారు. ఈ మూవీలో యాక్షన్, డ్రామా, లవ్, రొమాన్స్ ఇలా ప్రతి దాన్ని అనమాట మనకైతే ఈ మూవీలో అయితే చూపిపోతున్నారు. విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు అని క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ నుండి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ లో అతని కష్టం క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. ఏదైనా సరే ఈ మూవీ భారీ బడ్జెట్ తో అయితే వస్తుంది. అసలు ఈ మూవీ రామ్ చరణ్ చేయాలి, కానీ విజయ్ దేవరకొండకి అయితే వచ్చింది. విజయ్ దేవరకొండ కెరియర్ లో ద బెస్ట్ మూవీగా నిలుస్తుందో లేదో చూడాలి మరి.